గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మరియు టైగర్ జగ్గారెడ్డి గారు, మా సోదరుడు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు, మంత్రివర్యులు గౌరవనీయులు వివేక్ వెంకట స్వామి గారు, ఈరోజు ఒక ప్రవాహం లాగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్దన వచ్చినామంటే ఇంకా కాంగ్రెస్ ఉద్దేశం, కాంగ్రెస్ ఉత్సాహం ఎంత ఉందనేది ఈరోజు మీరందరూ కార్యకర్తలు నిరూపించారు. మన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ నాయకులు అయిపోయింది కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు. మరొకసారి ఈరోజు మనమందరం వారికి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ తాత కాదు, ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది. ముఖ్యంగా నారాయణ్ ఖేడ్, అందోల్, జైరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎప్పుడు కాంగ్రెస్ జెండాను ఎగురుతుంది. ఏదో చిన్న పొరపాటు వలన జగ్గారెడ్డి గారు పోవడం జరిగింది. అయినా ఈ రోజు అక్కడ జగ్గారెడ్డి గారే ఎమ్మెల్యే సంగారెడ్డి అని చెప్పేసి ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు 6 గ్యారంటీలను మనము విడుదల వారీగా నెరవేరుస్తున్నాం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు ముఖ్యంగా మన 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రోజు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పు చేయడం జరిగిందని చెప్పి చెప్తాం. అయితే ఇంత భ్రష్టు తెలంగాణను భ్రష్టు పట్టించి దివాలా తీపిస్తే కూడా మళ్ళీ మనం అందరము విడతల వారీగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే 6 గ్యారంటీలు ఇవ్వడం ఏదైతే అది విడతల వారీగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఒకటొకటిగా ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి విద్యార్థులు, రైతులు, మహిళలు అన్ని కూడా హామీలు నెరవేర్చుకుంటూ ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ చేతగాని దద్దమ్మలు 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క హామీ కూడా 100% నెరవేర్చలేదు. ఈ రోజు ఎప్పుడు అడుగుతా ఉన్నారు, అసలు అడగడానికి మీరు అర్హత ఉందా అని చెప్పేసి సభాముఖంగా టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి జంకవలసిన అవసరం లేదు. మనం ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ లో మనం అందరము మన సీట్లు గెలుచుకున్నామో మళ్ళీ ఇప్పుడు మనందరి ఎలక్షన్ మరొకసారి స్థానిక సంస్థలే మనకు గ్రామీణ పరిపాలనకు పట్టుబొమ్మలు. మహాత్మా గాంధీ కన్న కళ్ళలని మనం అందరము లోకల్ బాడీస్ లో, స్థానిక సంస్థల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ప్రతి ఒక్కటి కూడా మీ అందరి కష్టపడి మరొకసారి గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి అని చెప్పేసి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.